హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. చాలా క్రికెట్ అప్డేట్స్ రివ్యూస్ చెప్తూ ఉంటాను. రేపటి నుంచి మన దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్. దీంట్లో మన అంతా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చాలామంది అందరూ ఆడుతున్నారు ఈసారి. ఒక టీమ్ ఏ గ్రేడ్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సిరాజ్, బుమ్రా వీళ్ళు మాత్రమే ఆడట్లేదు. మిగతా వాళ్ళందరూ మనకు తెలిసిన స్టార్స్ ఐపీఎల్‌లో అందరూ ఆడినవాళ్ళే 99% 90% అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. బెంగుళూరులో, అనంతపూర్‌లో మ్యాచెస్ ఉంటాయి. మరి వీడియోస్ చెప్పే ముందు దీనిపైన అనాలిసిస్ రివ్యూ చెప్తాను. చెప్పే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి రేపైతే 5th నుంచి 22nd వరకు దులీప్ ట్రోఫీ మ్యాచెస్ జరుగుతాయి. బెంగుళూరులో ఒకటే మ్యాచ్ రేపు ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ అన్నీ కూడా అనంతపురంలో 2 గ్రౌండ్లు ఉన్నాయి. 2 గ్రౌండ్స్‌లో ఆర్టీఏ స్టేడియం అని ఉంది. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో రోజు చూపిస్తున్న దాంట్లో రేపు మ్యాచ్ ఉంటుంది. టీమ్ సీస్, టీమ్ డి రేపు మ్యాచ్ దాంట్లో. మిగతా మ్యాచెస్ అన్నీ అనంతపురంలో 2 గ్రౌండ్‌లో మ్యాచెస్ జరుగుతాయి. మరి రేపు మ్యాచ్ అయితే టీమ్ ఏ, టీమ్ బి బెంగుళూరులో మ్యాచ్. టీమ్ ఏలో మాత్రం శుభమ్ గిల్ కెప్టెన్. శుభమ్ గిల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, శివం దూబే, రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ అందరూ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన వాళ్ళే, ఆడుతున్న వాళ్ళే. వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ దులీప్ ట్రోఫీ. నెక్స్ట్ టీమ్ బితో ఆడుతున్నారు. వీళ్ళు టీమ్ బిలో అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్. మంచి ప్లేయర్, బ్యాట్స్‌మెన్. ఇంకా ఇంటర్నేషనల్‌లో ఛాన్సెస్ ఎక్కువ రాలేదు. యశస్వి జైస్వాల్ ఉన్నాడు మెయిన్ వీళ్ళకి. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, రిషబ్ పంట్ ఉన్నాడు మెయిన్ వీళ్ళకి. రిషబ్ పంట్ ఉన్నాడు దీంట్లో. రిషబ్ పంట్ ఆడుతున్నాడు. యశ్ దయాల్ ఫాస్ట్ బౌలర్స్‌లో, ముఖేష్ కుమార్, సాయి కిషోర్, జగదీశన్, నవదీప్ సైని వీళ్ళ బౌలర్స్. వీళ్ళంతా మనకు తెలిసిన పేర్లు ఐపీఎల్ ఆడుతూ ఉంటారు. ప్లస్ ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళే. ఇది బెంగుళూరులో చిన్నస్వామిలో ఆడతారు రేపు వీళ్ళు. నెక్స్ట్ మనం టీమ్ సి, టీమ్ డి వీళ్ళ ప్లేయర్స్. టీమ్ సికి ఏమో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్. రుతురాజ్ గైక్వాడ్‌గా సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పోరాల్, విజయ్ కుమార్, మయాంక్ మార్కండే వీళ్ళు బౌలర్స్. వీళ్ళు మనకు తెలిసిన ప్లేయర్స్ వీళ్ళు ఉన్నారు. ఇంటర్నేషనల్స్ అండ్ ఐపీఎల్ ఆడినవాళ్ళు. వీళ్ళు ప్లేయర్స్ టీమ్ డితోని ఆడతారు వీళ్ళు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌లో. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, దేవదత్ పడిక్కల్ కీపర్, శ్రీకార్ భరత్ మన ఆంధ్ర వికెట్ కీపర్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, సౌరవ్ కుమార్ వీళ్ళు ఫాస్ట్ బౌలర్స్. వీళ్ళంతా తెలిసిన ప్లేయర్స్ ఐపీఎల్ ఆడిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా మిగతా కొన్ని ప్లేయర్స్ ఉన్నారు. అందరూ కూడా ఫాస్ట్ బౌలర్ ఛాన్సెస్ కోసం చూస్తున్నారు. వీళ్ళలాగైతే ఇంపార్టెంట్. నెక్స్ట్ బంగ్లాదేశ్ సిరీస్ ఉంది మనకి, సౌత్ ఆఫ్రికా, తర్వాత న్యూజిలాండ్, పెద్ద సిరీస్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో మ్యాచెస్ ఉన్నాయి టెస్ట్ సిరీస్. మెయిన్ శుభమ్ గిల్‌కి, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇట్లాంటి ప్లేయర్స్‌కి చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఇది దులీప్ ట్రోఫీ. నెక్స్ట్ వీళ్ళకి ఎవరికి ఛాన్సెస్ బ్యాటింగ్‌లో మనకు చాలా కాంపిటీషన్ మనకు తెలిసిందే. చాలా పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకైతే. ఆహ్, ఒక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళే ఆడట్లేదు. బౌలర్స్‌కొస్తే దీంట్లో సిరాజ్ ఆడట్లేదు. షమి మెయిన్ బౌలర్స్ అయితే ఎవరు ఆడట్లేదు. దీంట్లో బౌలింగ్‌కొస్తే ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ఈ సౌరభ్ కుమార్ ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళందరూ ఉన్నారు. మనకు కొన్ని పేర్లు కొన్ని తెలియనివి. కొంచెం మనకు 140 బౌలర్స్ ప్రాబ్లమ్ ఉంది. బ్యాటింగ్‌లో మాత్రం చాలా కాంపిటీషన్. బ్యాటర్స్ దొరికిపోతారు. బ్యాటర్స్ చాలా ఉన్నారు. మనం చూస్తున్నాం. ఒకళ్ళకి ప్లేస్ ఉంటే ఒకళ్ళకి ప్లేస్ ఉంటలేదు. కానీ బౌలర్స్‌లో లేరు. బౌలర్స్ లేరు. ఆల్‌రౌండర్స్ లేరు మనకి. ఆల్‌రౌండర్స్, బౌలర్స్ కావాలి. ఇండియాకి తయారైతలేరు. ఒక 145+, 140+ రెగ్యులర్‌గా ఏసే బౌలర్సే లేరు మన దగ్గర. అలాంటి బౌలర్స్ లేరు. అదే సిరాజ్, అదే బుమ్రా ఎప్పుడు రెగ్యులర్‌గా వీళ్ళే ఆడుతున్నారు. ఒక ఆల్‌రౌండర్‌లో హార్దిక్ పాండ్యా ఒక్కడుంటాడు ఫిట్‌నెస్. బౌలింగ్‌లో ఏస్తే తను సరిగా ఉండదు. మనకి ఫాస్ట్ బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ అని ఒకాయన వచ్చినాడు. మనం చూసినాం. దే పంజాబ్ కింగ్స్ దేనికో రాజస్ ఎల్ఎస్‌జీకి ఆడిండు. తను 4 ఓవర్లు ఏయడం కూడా వికెట్లు బాగా తీసిన కానీ 4 ఓవర్ల ఫిట్‌నెస్ ఉంటలేదు దానికి. ఫాస్ట్ బౌలింగ్ 150 ఏస్తుంది కానీ ఫిట్ ఉంటలేడు. నెక్స్ట్ ఉమ్రాన్ మాలిక్ కూడా కంట్రోల్ లేదు. లైన్ లేదు. ఏం లేదు. అంతా పేస్ ఏసినా ఉమ్రాన్ మాలిక్ ఇది దులీప్ ట్రోఫీ ఆడతలేడు కూడా. అతనికి లేదు. మయాంక్ యాదవ్ అని కూడా ఫిట్‌నెస్ లేరు. కానీ 150 ఏసి ఫిట్ ఉండే బ్రెట్లీ, షోయబ్ అఖ్తర్, ఫారెన్ బౌలర్స్ ఉంటారు కదా! డేల్ స్టెయిన్ ఇట్లాంటి బౌలర్స్ కావాలి మనకి. అట్లాంటి బౌలర్స్ ఎవరైనా ఉంటే వెతకాలి. ఇప్పుడు ఉన్న దులీప్ ట్రోఫీలో చాలామంది ఉన్నారు. కొత్త వాళ్ళు కూడా ఇండియన్ లోకల్‌లో ఉన్నారు. కానీ మనోళ్ళు ఛాన్సెస్ ఇయ్యాలి. ఫాస్ట్ బౌలర్స్ కంట్రోల్‌తోని ఏసేవాళ్ళు కావాలి. ఫిట్ ఉండాలి. ఫిట్‌నెస్ ముఖ్యం ఫాస్ట్ బౌలర్‌కి. బ్యాటర్స్‌కైతే చాలా కాంపిటీషన్ అయితే ఉంది. మెయిన్ ఈ ప్లేయర్స్‌కైతే శ్రేయస్ అయ్యర్, శుభమ్ గిల్‌కైతే కొంచెం ఫామ్‌లో లేడు. చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్. ఇండియన్ క్రికెట్ రేపు బంగ్లాతో సీరీస్ స్టార్ట్ ఆల్రెడీ బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ని ఓడగొట్టి వచ్చేస్తుంది. అది దేనికి కూడా తక్కువ అంచనా లేదు. మనోళ్ళు శ్రీలంకతోని కూడా టెస్ట్ సిరీస్, వన్‌డే సిరీస్ ఓడిపోయి వస్తున్నారు. 3 మ్యాచెస్ కూడా ఓడిపోయారు. ఒక టై అయింది కానీ ఓడిపోయినట్టే. సరిగా పర్ఫార్మెన్స్ లేదు. వాళ్ళతోని స్పిన్‌కి బలైపోయి ఓడిపోయి వస్తున్నారు కాబట్టి ఈసారి మన టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో బంగ్లాదేశ్ కూడా రేస్‌లో ఉంది. సిరీస్ గెలిచి. మరి ఇంకా మ్యాచెస్
డొమెస్టిక్ క్రికెట్ మ్యాచెస్ రేపటి నుంచి రేపు మార్నింగ్ 9 o'clock మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ అప్డేట్స్ అండ్ రివ్యూ, మ్యాచ్ తర్వాత రివ్యూ కూడా చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇచ్చి చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.